హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచులు. ఈరోజు వీడియోలో అన్నంలోకి టేస్టీగా ఉండే ఒక సింపుల్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. అది ఏంటంటే చిక్కుడుకాయ మునక్కాయ కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద బండి పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3 వరకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మునక్కాడ చిక్కుడుకాయ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుందండి. లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు 1 కప్పు వరకు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని టమాటో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడకడానికి ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి. దీంట్లోకి ఎలాంటి మసాలా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మునక్కాయ, చిక్కుడుకాయ చక్కగా మగ్గిపోయింది. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చిక్కుడుకాయ మునక్కాయ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఎలాంటి మసాలాలు లేకుండా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.